ఇప్పుడు మనం విశ్వవాసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ మీనరాశిలో పూర్వభాద్ర 4 పాదాలు, పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిపి 9 పాదాలు కూడా ఈ మీనరాశితో కంప్లీట్ అయిపోతుంది. ఈ రాశి వారికి సహజంగా మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి వీరు చాలా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కొక్కసారి వీరు మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటి సమయంలో వీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ మానసిక ఒత్తిడులు మాత్రం పెట్టవద్దు. ఇది సహజంగా వీరి లక్షణం. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎట్లా ఉంటుందంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ధైర్యంగా సాహసోపేతంగా ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ సామర్థ్యాలని ఎదుటివారు గుర్తిస్తారు. ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. డబ్బు విషయంలో మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా మీకు స్థిరత్వం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు, ఉంటారు కూడా. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. సెప్టెంబర్ 2025 నుంచి ఇది మానసిక ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుచేతన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించాలి. ఎందుచేతనంటే మానసిక ఒత్తిడి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల వస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. సెప్టెంబర్ 2025 నుంచి విద్యార్థులకు అనుకూల సమయం, వ్యాపారస్తులకి ఇది అనుకూల సమయం. అది కూడా సెప్టెంబర్ 2025 నుండి. ఈ విధంగా మీరు దీన్ని వ్యవహరించుకుంటే మీరు నిత్యం ఈ మీనరాశి వారు శని మహారాజును పూజించండి, నువ్వులు దానం చేస్తుండండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే వీరికి ఆదాయం ఈ సంవత్సరం 5 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 3 గాను, అవమానం 1 గాను సిద్ధాంతులు నిర్ణయించారు.